హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మీ పాడ్కి మళ్ళీ స్వాగతం. మీతో పాటు నేను మీ ఆకాష్ మరియు నేను మీ వర్ష. అబ్బబ్బబ్బా వర్ష, ఈ వారం సినిమా న్యూస్లో మొత్తం మోగిపోయింది. ఎక్కడ మొదలుపెట్టాలో ఎక్కడ ఆపాలో అర్థం కావట్లేదు. ఫుల్ మీల్స్ లాంటి అప్డేట్స్ ఉన్నాయి. నిజమేరా ఆకాష్, కాని నాకైతే అన్నింటికంటే ముందు ఒకటే గుర్తొస్తుంది, పవర్ స్టార్ హరిహర వీరమల్లు అప్డేట్ చూసావా? ట్రైలర్ని డైరెక్ట్గా థియేటర్లలో లాంచ్ చేస్తున్నారు. ఎస్, అదే అసలైన మ్యాటర్. ఆన్లైన్లో రిలీజ్ చేసే కిక్ ఏముంటుంది? ఫ్యాన్స్ మధ్య ఆ సౌండ్ సిస్టంతో థియేటర్లో ట్రైలర్ చూస్తుంటే వచ్చే ఫీలే వేరు. ఇది కేవలం ట్రైలర్ లాంచ్ కాదు, ఒక సెలబ్రేషన్. ఆ రోజు థియేటర్ల దగ్గర జాతరే. కరెక్ట్గా చెప్పావు. క్రిష్ డైరెక్షన్, కీరవాణి గారి మ్యూజిక్, ఆ విజువల్స్ని పెద్ద స్క్రీన్ మీద చూడాలన్న క్యూరియాసిటీ పీక్స్లో ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో న్యూస్ గుర్తొచ్చింది. నితిన్ తమ్ముడు సినిమా. అబ్బా, అది మర్చిపోతే ఎలా? నితిన్ పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద ఫ్యానో మనందరికీ తెలుసు. ఆ టైటిల్ పెట్టడమే ఒక పెద్ద బాధ్యత. పోస్టర్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. నాకు తెలిసి డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఈ కథను ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు బాగా మార్చుంటాడు. వకీల్ సాబ్ హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది కదా. నిజమే, కాని తమ్ముడు అనే టైటిల్ వినగానే నాకైతే పాత పవన్ కళ్యాణ్ సినిమానే గుర్తొస్తుంది. ఆ ఎమోషన్, ఆ పాటలు, ఆ స్వాగ్, ఒక లెగసీ అది. ఆ అంచనాలను అందుకోవటం చాలా కష్టం. నితిన్పై చాలా ప్రెషర్ ఉంటుంది. ఒప్పుకుంటాను. కాని ఇది ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ కాదని అంటున్నారు. ఇది ఒక ట్రిబ్యూట్ లాంటిది. నితిన్ తన స్టైల్లో ఎరగదీస్తాడని నా నమ్మకం. చూద్దాం, ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. సరే, ఈ హైప్ నుండి కొంచెం పక్కకు వస్తే ఇంకో ట్రైలర్ చూశాను, కాని అది కొంచెం నిరాశపరిచింది. ఏంటది? కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్రంబు గురించేనా? అవును, కీర్తి సురేష్ అంటే నాకు చాలా ఇష్టం. తన యాక్టింగ్ కోసం చూడాలనుకున్నా. కాని ట్రైలర్ చాలా రొటీన్గా అవుట్డేటెడ్గా అనిపించింది. కామెడీ కూడా అంతగా పేలలేదు. తన టాలెంట్కి ఇది సరైన స్క్రిప్ట్ కాదేమో అనిపించింది. అమెజాన్ ప్రైమ్ నుండి ఇలాంటి కంటెంట్ ఊహించలేదు. నిజమే, ఓటీటీ ఎంటేదో కొత్తదనం కోరుకుంటాం. చూద్దాం, సినిమా అయినా బాగుండాలని ఆశిద్దాం. సరే, ఈ నిరాశ నుండి బయటపడి దేశాన్ని షేక్ చేసే న్యూస్కి వద్దాం. నాకు తెలిసి నువ్వు ఏం చెప్పబోతున్నావో. వార్ 2. ఎగ్జాక్ట్లీ, వార్ 2. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మన మాస్ కబాబ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళిద్దరి మధ్య డాన్స్ ఆఫ్ షూటింగ్ మొదలైందంట. ఒక్కసారి ఊహించుకోవర్షా, ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో. అది యుద్ధం కాదు, డాన్స్ ప్రళయం. ఓ మై గాడ్, ఆ విజువల్ ఊహించుకుంటేనే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరి ఎనర్జీ స్టైల్ స్క్రీన్ మీద మంటలు పుట్టడం ఖాయం. ఇది కేవలం డాన్స్ కాదు, ఒక విజువల్ ట్రీట్. ఆ ఒక్క పాట కోసమైన సినిమా చూడొచ్చు. వెయిట్ చేయలేకపోతున్నాను. నేను కూడా. ఇక ఫైనల్గా ఒక కూల్ అండ్ ఫ్రెష్ అప్డేట్తో ఈ ఎపిసోడ్ ముగిద్దాం. ఆగు నేను చెప్తా. సూర్య కొత్త సినిమా గురించే కదా, వెంకీ అట్లూరి డైరెక్షన్లో. అందులోనూ ప్రేమలు బ్యూటీ, మమితా బైజు హీరోయిన్. వాట్ ఈ ఫ్రెష్ కాంబినేషన్. ఈ న్యూస్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. అవును, వెంకీ అట్లూరి సార్ తొడి ప్రేమలాంటి మంచి సినిమాలు తీశాడు. సూర్యలాంటి ఇంటెన్స్ యాక్టర్తో ఆయన ఎలాంటి కథ చెప్తాడో చూడాలి. ఈ కొత్త పేరు మాత్రం స్క్రీన్పై చాలా బాగుంటుందనిపిస్తుంది. సో, ఓవరాల్గా ఈ వారం ఫుల్ సినిమాటిక్గా గడిచింది. ఒక పక్క పవర్ స్టార్ జాతర, మరో పక్క తమ్ముడు టైటిల్తో వస్తున్న నిపిన్ హంగామా, ఇంకో పక్క పాన్ ఇండియా డాన్స్ వార్, ఆ పైన ఈ ఫ్రెష్ కాంబో. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ అప్డేట్స్లో మిమ్మల్ని ఏది ఎక్కువగా ఎగ్జైట్ చేసింది? హరిహర వీరమల్లు ట్రైలర్ కోసమా? నితిన్ తమ్ముడుపై మీ అంచనాలు ఏంటి? వార్ 2 డాన్స్ వార్ కోసమా? లేక సూర్య మమిత కొత్త కాంబో కోసమా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇది మీ వర్ష. సో, చూశారు కదా? మీకు కూడా మా ఈ డిస్కషన్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.